#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. నవీన్ నాయక్, యూట్యూబ్లో ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వివరాలు తెలుసుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి అంటే నిజంగా మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమా కాదా అనేది ఫస్ట్ నిర్ధారించుకోవాలి. పేషెంట్ చూస్తే గానీ చెప్పలేను. సపోజ్ మీ డాక్టర్ కనుక మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరము, అది చేయకపోతే మీకు ప్రత్యేకించి జుట్టు మొలిపించే అవకాశం లేదు అని కనుక చెప్పినట్లయితే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి మీరు ఎటువంటి సంకోచం లేకుండా ముందుకెళ్ళొచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ వీడియోస్ చూసి దాంట్లో బ్లడ్ చూసి మీరు భయపడుతున్నారు అంటే దాంట్లో ఆశ్చర్యం లేదు. కానీ మీరే కనుక మిగతా సర్జరీస్ చూసినట్లయితే అది చైల్డ్ బర్త్ కావచ్చు, లేకపోతే హార్ట్ సర్జరీస్ కావచ్చు, బోన్ సర్జరీస్ కావచ్చు, లెగ్ ఫ్రాక్చర్ సర్జరీస్ కావచ్చు, వీటన్నిటిలో బ్లడ్ లాస్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. అయినా కూడా ఈ అన్ని సర్జరీస్లో అవుట్కమ్ సేఫ్గా నార్మల్గానే ఉంటుంది. వీటన్నిటితో పోలిస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో బ్లడ్ లాస్ కానీ లేకపోతే ప్రత్యేకించిన ట్రామా కానీ చాలా చాలా తక్కువ. నాకు తెలుసు చాలామంది భయపడేది ప్రత్యేకించి నొప్పి ఏమన్నా ఉంటుందా అని చెప్పి. సర్జరీస్ చేసేటప్పుడు ప్రత్యేకించి అనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తాం కాబట్టి అనస్థీషియా ఇచ్చేటప్పుడు మాత్రమే, ఆ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఒక 3 నుంచి 4 నిమిషాలు లేదా మ్యాక్సిమం 5 నిమిషాల వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత 5 నుంచి 6 గంటలు ఏదైతే సర్జరీ జరుగుతుందో అక్కడ మీకు ఎటువంటి నొప్పి లేకుండానే సర్జరీ ఉంటుంది. అందుకని మీరు ఎటువంటి భయము బెరుకు లేకుండా ప్రశాంతంగా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీని చేయించుకోవచ్చు. హ్యాపీగా మీరు లాస్ అయిన హెయిర్ని మళ్ళీ పొందుకోవచ్చు.